ప్రజల మేలు కోరేవాళ్ళైతే ప్రజల మేలు కాదు కోరేది. ఆన్సర్ తీసుకుంటాను. విజయశేఖర రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే అవమానాలు, అసెంబ్లీకి వస్తే ప్రశ్నించే సమయం ఇవ్వకపోవటం, కనీసం ఒక ఎమ్మెల్యేగానే మాట్లాడాలి, అందులోనూ పులివెందుల అంశాలే మాట్లాడాలి తప్ప ఇతర అంశాలు మాట్లాడటానికి జగన్ కు అర్హతే లేదు, అందుకోసమే రావట్లేదు. ఈ మాటలు మాట్లాడుతున్నారు కూటమి నేతలని మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. సో ఏంటి అసలు ఏం జరుగుతుంది అసెంబ్లీలో? సార్ అందరికి కూడా నమస్కారం, పెద్దలందరికీ కూడా, అట్లాగే వీక్షకులకి మీకు. సార్ మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి సార్. అంటే ఎమ్మెల్యే అనే వ్యక్తి అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఏ కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడచ్చు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఏ అంశం మీదనే మాట్లాడచ్చు. అలానే అంశం మీద మాట్లాడాలా? ఒక ఎమ్మెల్యే రాజంపేట ఎమ్మెల్యే అయితే రాజంపేట గురించి మాట్లాడాలా, పులివెందుల ఎమ్మెల్యే అయితే పులివెందుల గురించి మాట్లాడాలా అనే పాయింట్ కరెక్ట్ కాదు సార్. అసలు దాని గురించి అసలు ఆ ప్రస్తావన చేయడం కూడా సార్. ఇక్కడ పార్థసారథి గారు ప్లీజ్ మ్యూట్ చేయండి. ప్లీజ్ కంటిన్యూ. ఇక్కడ కొన్ని మాట్లాడుకుందాం సార్. అసలు పార్లమెంటు చరిత్రలో, భారతదేశ పార్లమెంట్ చరిత్రలో, లోక్సభలో 1952 నుంచి 69 దాకా అసలు ప్రతిపక్ష నాయకుడు అనే మాటకు అర్థమే లేదు. ఇక్కడ అసలు ప్రతిపక్ష నాయకుడుగా ఎవరిని అఫీషియల్ గా గుర్తించరా సార్. 1977లోనే ఫస్ట్ టైం అఫీషియల్ ఎల్ఓపి అనే, అంటే లోక్సభలో ఫస్ట్ టైం అఫీషియల్ లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే పేరును గుర్తించారు. ఆ తర్వాత సార్ 89 దాకా అసలు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉండింది చాలా తక్కువ. 89 తర్వాతనే లీడర్ ఆఫ్ అపోజిషన్, అంటే 76 సంవత్సరాల పార్లమెంట్ చరిత్రలో లోక్సభలో బొటాబొటిగా 35 సంవత్సరాలు మాత్రమే మనం లీడర్ ఆఫ్ అపోజిషన్ చూస్తున్నాం. అంతెందుకు సార్ 2004లో అట్లాగే 2009లో ప్రధానమంత్రి కాగలిగిన సత్తా ఉన్న ఆయనకు ఒక ఛాన్స్ వచ్చిన రాహుల్ గాంధీ గారు అది పక్కన పెట్టి ఒక ఎంపీగా లోక్సభ రాలేదా? అట్లాగే సార్ 2014లో 44 సీట్లు వచ్చినప్పుడు కావచ్చు, 2019లో 52 సీట్లు వచ్చినప్పుడు ఆయన మూడో రోలో కావచ్చు, లేకపోతే 4వ వరుసలో కూర్చోలేదా సార్? ఆ రోజు మల్లికార్జున ఖర్గే గారిని 44 సీట్లు వచ్చినప్పుడు ఆయన ఫ్లోర్ లీడర్ చేసి రాహుల్ గాంధీ గారు 3వ 4వ రోల్లో పోయి కూర్చున్నాడు. అట్లాగే సార్ 2019లో అధీర్ రంజన్ చౌదరిని ఆ రోజు ఫ్లోర్ లీడర్ గా పెట్టి ఆయన పోయి వెనక కూర్చున్న మా పరిస్థితి. అంటే సార్ వెనకల 2వ రోలో 3వ రోలో కూర్చుంటే ఏమైనా ఇబ్బందా సార్? నేను అడుగుతున్నా, మీరు కూడా మీ తరఫున ఎవరైతే సీనియర్ లీడర్ ఉన్నారో అతన్ని అపోజిషన్ లీడర్ గా, అంటే ఫ్లోర్ లీడర్ గా గుర్తించి ముందు కూర్చోబెట్టి మీరు వెనక కూర్చోండి, తప్పేమి? నేను అంటున్నా సార్, మీరు గెలిస్తే సీఎం అవుతారు, అంటే ఓడిపోయినా కూడా మీరు సీఎం. ప్రజలు ఓట్లేస్తే మీరు సీఎం సార్, ప్రజలు ఓట్లేస్తే మీరు ఎల్ఓపి. అంతేగాని ప్రజలు ఓట్లు అయిపోయినా నన్ను లీడర్ ఆఫ్ అపోజిషన్ గుర్తించండి, నాకు ఫ్రంట్ రో ఇవ్వండి, నేను ఎంతసేపు మాట్లాడినా మీరు గౌరవించండి, ఎట్లా సాధ్యం సార్? నేను అడుగుతున్నా, రాహుల్ గాంధీ గారికి లేని ఇబ్బంది. అట్లాగే ఎల్కే అద్వానీ గారు 1980 దశాబ్దంలో ఆయన ఎంపీగా ఉన్న రోజుల్లో కూడా ఎక్కడైనా ఫీల్ అయ్యారా? 2 ఎంపీ స్థానాలు వచ్చినప్పుడు కూడా బీజేపీ వాళ్ళు ఎక్కడైనా ఫీల్ అయ్యారు సార్? వాళ్ళు మీకు కూర్చొని మాట్లాడలేదా సార్? నేనంటున్నా, ఇన్ని 35-40 సంవత్సరాల పార్లమెంట్ చరిత్రలో లోక్సభలో ఎల్ఓపి లేనప్పుడు వారికి సరైన గౌరవం రాలేదు లేదా? వారికి సరైన సమయాన్ని స్పీకర్ ఇవ్వలేదా? మరి ఇన్ని దృష్టాంతాలు మనకు ఉన్నప్పుడు అంతెందుకు సార్? తులసిరెడ్డి గారు అద్భుతమైన మాట చెప్పారు. పి జనార్దన్ రెడ్డి గారు ఆ రోజు ఫ్లోర్ లీడర్ గా ఉన్నప్పుడు ఎంత చక్కగా ఉపయోగించుకున్నారు సార్. ఎన్ని వాటి మీద డిబేట్ చేసేవాళ్ళు సార్. ఆ రోజు చాలా వరకు మనము జనార్దన్ రెడ్డి గారి ప్రసంగాల్ని ఎంతో అద్భుతంగా చూసాం. ఆయన రకరకాలుగా వాదించేవారు, కొట్లాడేవారు, అవసరమైతే అక్కడ ధర్నా చేసేవాళ్ళు, నాకు టైం కావాలని పోరాడేవాళ్ళు. సార్ నేను అంటున్నా, ప్రజల కోసం మీరు వచ్చినప్పుడు, ప్రజల కోసం మీరు రాజకీయాలకు వచ్చినప్పుడు, ప్రజలకు సేవ చేయాలనుకున్నప్పుడు ఇంత అద్భుతమైన అవకాశం మీకు ప్రజలు ఎందుకు కాలగలుగుతున్నారు సార్? నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు 2019లో 23 సీట్లు వస్తే దాంట్లో మళ్ళా 4-5 మంది ఆ వెళ్ళిపోతే కూడా 17-18 మందితోనే ఆయన ఫైట్ చేయలేదారు 2.5 సంవత్సరం సార్. ఎన్ని అవమానాలు పొందారు? తన ఇంట్లో వాళ్ళని ఎంత దారుణంగా దూషించుతున్నా, తన మీద ఎంతగా గేలి చేస్తున్నా, ఒక పక్క 150 ఎమ్మెల్యేలు ఆయన సీనియారిటీని కానీ గుర్తించకుండా, గౌరవించకుండా ఆయన మీద అనరాని మాట్లాడుతుంటే, ఆయన ఎక్స్పీరియన్స్ తోడనాడుతుంటే, ఆయన్ను హీనంగా చూస్తూ ఉంటే కూడా ఆయన ఎంత అద్భుతంగా పోరాడాడు సార్. ఆయన ఒకే మాట చెప్పారు, మీరు 150 మంది ఉన్నా నేను ఒక్కడైనా నేను పోరాడగలను, నాకు ఆ శక్తి. మాట్లాడదాం విజయశేఖర రెడ్డి గారు, మాట్లాడలేదా సార్? ఇంకో మాట, ప్లీజ్ మాట్లాడదాం. ఎజెండాలో బ్రేక్ తీసుకుందాం. స్టేట్